నమస్తే అందరికీ, నేను లావణ్య. నేపాల్లో యువత రగిలింది. సోషల్ మీడియా బ్యాన్‌తో మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు దేశ రాజకీయ వ్యవస్థనే కుదిపేస్తున్నాయి. జెన్ జీ అనే కొత్త తరం అవినీతి, అన్యాయం, అవకాశాల లోపంపై గళమెత్తింది. మరి ఈ విప్లవం ఎలా మొదలైందో చూద్దాం. సెప్టెంబర్ 8న నేపాల్లో ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్స్ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లాంటి వాటిని బ్యాన్ చేసింది. కారణం రిజిస్ట్రేషన్ సమస్యలని చెప్పినా అసలైన సమస్య అంతకు మించి ఉంది. ఇప్పటికే ఉద్యోగాలు లేవు. అవినీతి, నెపోటిజం పెరిగిపోతున్నాయి. పెద్దలు, పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటే సాధారణ యువత నిరాశతో మగ్గిపోతున్నారు. ఈ అసమానతలపై నెపో కిడ్స్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన విద్యార్థులను పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్, వాటర్ క్యాన్లను, ఇంతకు మించి లైవ్ ఫైర్‌తో అనువరించడానికి ప్రయత్నించారు. కానీ ఆగ్రహం ఆగలేదు. తుపాకీ కాల్పుల్లో కనీసం 19 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేశారు. హోంమంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత పరిస్థితి మరింత వేడెక్కింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు కూడా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి భవనం సహా అనేక భవనాలు కాలిపోయాయి. ప్రస్తుతం నేపాల్లో ఆర్మీ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ముందుకొచ్చింది. కానీ ఈ ఆందోళన ఒకే విషయం చెబుతుంది: మా భవిష్యత్తు కోసం పోరాడతాం అని యువత గళమెత్తింది. అయితే నేపాల్‌లోని ఈ పరిస్థితిని అదుపులోకి తేడానికి నేపాల్‌కి బార్డర్ కంట్రీస్‌గా ఉన్న ఇండియా, చైనా మాట్లాడుకొని పరిస్థితిని అదుపులోకి తెస్తారా? లేదా అమెరికా దేశం ఇన్వాల్వ్ అయి పరిస్థితిని ఏమైనా అదుపులోకి తెస్తుందా అని చూడాలి.